స్థానంలో ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటున్నటువంటి తరుణంలో ఇద్దరు కొన్ని పదాలు వాడకూడని వాడారు అని చెప్తున్నాను నేను. అంతే. యాంగర్ అనేటువంటిది ఎప్పుడు మళ్ళీ కంట్రోల్ తప్పేలాగే చేస్తుంది. రైట్ ఫణీంద్ర గారు, యా మీరు విన్నారు ఇప్పటి వరకు? యా, చాలా చక్కగా మనుషుల్ని ఉత్తేజపరిచే విధంగా అన్ని రకాలుగా చేసేటువంటి విధంగా ఉండేటువంటి 4 సీట్స్ జర్నలిస్ట్ అవినాష్ అన్నకి, అదే విధంగా పెద్దలు సైద్ అన్న గారికి, నా ప్రియ మిత్రులు ఆవేశపూరితమైనటువంటి వైసీపీ నాయకులైనటువంటి లక్ష్మణ్ అన్నకి, అదేవిధంగా విజయ్ గారికి, అందరికీ నమస్కారం అన్న. ఇప్పుడు వరకు చూసాం చాలా చక్కగా అన్ని రకాలుగా. లక్ష్మణ్ సంగతి ఎప్పుడు తెలిసిందా, ఆయన ఎప్పుడు పాపం ఆవేశంగానే మాట్లాడతాడు. ఇంకా మిడిమిడిగా ఉన్నటువంటి పార్టీని తన చేతులతో అడ్డుపెట్టి పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని పాపం ఎంతో చక్కగా ఉత్సాహంగా ఆయన లక్ష్మణ్ అన్న మాట్లాడే తీరు చాలా చక్కగా. అదే విధంగా ఇప్పుడు రెడ్ బుక్ అనే వ్యవస్థ గురించి మనం మాట్లాడే అన్న, ఈ రెడ్ బుక్ అనేది వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఫెయిల్యూర్ అయ్యిందో, వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క వాలంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజల దగ్గర ఉన్నటువంటి బాధలు, కొంతమంది వాలంటరీస్ కార్పొరేషన్ ఎన్నికల్లో బెదిరింపు రాజకీయాలు స్టార్ట్ చేశారో, ఇటుపట్టే ఆ రోజే ఈ రెడ్ బుక్ వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది. ఇందులో తప్పేముంది? రెడ్ బుక్ వ్యవస్థ అంటే ఏంటి? మా ప్రభుత్వం కనుక వస్తే, మా యొక్క ఎన్డీఏ కూటమిలో మా ప్రభుత్వం కనుక వస్తే, ప్రజలు ఏవైతే సమస్యలు, ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడ్డారో, ప్రజలు ఏవైతే ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారో, ఎవరు ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళ గురించి మాత్రమే రాసుకున్నారు. కానీ ఇందులో అక్రమాలు అన్యాయాలు ఎక్కడ రాయలేదే. ఈ రోజున మీరు వంశీ గారి గురించి మాట్లాడారు, కొడాల నాని గారి గురించి మాట్లాడారు, లేదంటే రోజా గారి గురించి మాట్లాడారు, లేదంటే వాళ్ళు ఈ రోజున రాజ్యాంగ వ్యవస్థలో ఒక దేవాలయంగా భావించేటువంటి ఒక అసెంబ్లీలో అంత నీచాతి నీచంగా వాళ్ళు మాట్లాడినటువంటి తీరు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, స్పీకర్ దగ్గర నుంచి, లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎవరు మాట్లాడలేదు చెప్పండి? ఒక ఇన్ని సంవత్సరాలైనటువంటి ఒక వయసుకు కూడా వాల్యూస్ లేకుండా అంత రాజకీయం అనేది ఎవరు చేశారు? అలా బెదిరింపు రాజకీయాల్లో ఎవరున్నారు? అంతా కూడా మనం చూసినటువంటి వ్యవస్థే. ఈ రెడ్ బుక్ అనేది యువగళం స్టార్ట్ అయిన వెంటనే, లోకేష్ గారు యువగళం స్టార్ట్ చేసిన వెంటనే ఆయన క్లారిటీగా చెప్పారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రజల వద్దకు వచ్చేటప్పుడు ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో, ఉత్తరాంధ్రలో ఆయన పర్యటన చేసినప్పుడు కూడా ఆయన కొంతవరకు రాసుకొని వస్తే, ఎన్డీఏ కూటమి ఏర్పడిన వెంటనే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రజల సమస్యను తెలుసుకున్నారే. వీళ్ళని ఎవరు బాధ పెట్టలేదు. ఈ రోజున వంశీ గారి గురించి పాపం భయపడుతూ మాట్లాడుతున్నారు మా లక్ష్మణ్ అన్న. వంశీ గారి తాలూకు అనుచరుల పరిస్థితి తెలియదా? రంగవల్లి దగ్గర నుంచి, భీమవరం రామకృష్ణ దగ్గర నుంచి, శేషు దగ్గర నుంచి, రవి దగ్గర నుంచి, కొమ్మకోట్ల దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా అక్రమాలు, లేదంటే ఈ యొక్క వ్యవస్థను వీళ్ళు తీసుకోలేదా? జూదాలు, అక్రమ అరెస్టులు, కబ్జాలు చేయలేదా? ఈ రోజున సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎక్కడ అరెస్ట్ అయ్యాడన్నా? విశాఖపట్నంలో ఆయన అరెస్ట్ అవ్వడం అనేది, ఆయన అనుచరులు అరెస్ట్ సత్యవర్ధన్ ని బెదిరించి తీసుకురాలేదా విశాఖపట్నాన్ని? అంటే వంశీ గారి అనుచరులు కదా సత్యవర్ధన్ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు. సో ఇంత క్లారిటీగా బెదిరింపు రాజకీయం జరుగుతున్నప్పుడు రెడ్ పుస్తకం అనేది ఎవరైతే ప్రభుత్వ హయాములో, ప్రభుత్వ హోదాలో ఉండి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని పీడించారో, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ప్రజాపాలన ఏ విధంగా వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకున్నారో, ఎవరైతే ఈ ప్రభుత్వ అధికారులందరినీ కూడా వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకున్నారో, వాళ్ళ మీద మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100% ప్రజలకు న్యాయం జరిగే విధంగా, ప్రజలు సుభిక్షంగా ధైర్యంగా ఏ సమస్య వచ్చినా కూడా ముందుకొచ్చి చెప్పేటువంటి విధంగా, వాడు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎవరైనా సరే కూడా ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చే విధంగా మా పాలన ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఆ రోజే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మా అధ్యక్షులు పురంధేశ్వరి గారు కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఈ రోజున ఎక్కడ ఏ అక్రమంగా ఎవరిని అరెస్ట్ చేశారో చెప్పండి. పోనీ అక్రమంగా అరెస్ట్ అనేది ఎవరు? వంశీ గారు సుత్తపోస? వంశీ గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఒక మహిళ అనేది కాకుండా ఆ రోజుల్లో అంత సీనియర్ నాయకుడు. అయ్యో మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏ పార్టీ మనకు అన్నం పెట్టింది, ఏ పార్టీలో నేను నాయకుడిగా ఎదిగాను, ఏ పార్టీ నుంచి ఈ రోజు నాకు గుర్తింపు వచ్చిందని అది కూడా మర్చిపోయి అంత నీచాతి నీచంగా ఎవరు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారే, అంత నీచాతి నీచంగా ఒక మహిళ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి, ఒక ఆవిడ ఎంత పెద్దవారు, సాక్షాత్తు ఒక ఆయనగా ఒక అక్క వయసుకురాలైనటువంటి వ్యక్తి గురించి మాట్లాడాడే. నిజంగా కక్షపూరితంగా ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయినట్టు వెంటనే నిజంగా ఆయన ఏ రోజుకే కేసు మీద అరెస్ట్ చేయవలసినటువంటి బాధ్యత ఆయనకు ఉండేది.
కానీ ఆ విషయంగా ఆయన ఎప్పుడు కూడా మాట్లాడలేదే, కన్నీళ్లు పెట్టుకున్నాడే తప్పించి. కానీ ఏ రోజు కూడా ఇంతటి నీచంగా ఎవరు మాట్లాడారో చెప్పండి? కొడాల నాని గారు ఏ రోజైనా సరే నో రిప్పితే బూత్ సాక్షాత్తు ఒక మంత్రి హోదాలో ఉండి, నువ్వు ఒక ఎమ్మెల్యే అయి ఉండి, నువ్వు గుట్కాలు వేసుకుని పాన్ పరాగ్ వేసుకుని అసెంబ్లీలోకి అడుగు పెట్టావు అంటే, ఆఖరికి ఒక సినిమా వచ్చే ముందే సిగరెట్ల గురించి పాన్ పరాగుల గురించి చెప్తున్నటువంటి వ్యవస్థలో నువ్వు అసెంబ్లీకి ఒక పాన్ పరాగ్ వేసుకుని వచ్చావంటే నువ్వు ఇంకా ఎటువంటి వ్యవస్థలో మీరు ఉన్నారు? అంటే ఇంత నీచ రాజకీయం ఎవరు చేశారన్నా? మనం ఇది ప్రజల కళ్ళ కట్టినట్టు చూశారు. ఈ రోజున రెడ్ బుక్ వ్యవస్థలో ఉన్నటువంటి నాయకుల్ని ఎవరైతే వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏది కూడా సొంత లాభం కోసం పవన్ కళ్యాణ్ గారిని తిట్టారనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టారనో, లేకపోతే లోకేష్ గారిని తిట్టారనో, లేదంటే ఇంకోటిగా అరెస్ట్ చేయలేదే. ఈరోజు సత్యవర్ధన్ గారు అబద్ధం చెప్పాడా? ఆయన ఎస్సీ ఎస్టీ కేసు అబద్ధమా? ఆయన అక్రమంగా విశాఖపట్నం తరలించడం అబద్ధమా? ఆయన అనుచరులు ఇద్దరు కూడా విశాఖపట్నాన్ని ఆయనతో పాటు సత్యవర్ధన్తో ఉండడం అనేది అబద్ధమా? ఈ రోజున వంశీ గారు నిజంగా అబద్ధమైతే ఈ రోజున వంశీ గారు ఆయన ఎందుకు మ్యానిపులేట్ చేయాలా? ఆయన ఎందుకు విశాఖపట్నం పంపించాలా? ఆయన ఎందుకు మెస్ప్రెస్ చేయాలా? నేను వంశీ గారి గురించి ఒక్క కేసు గురించి నేను మాట్లాడుతున్నా. ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగస్తులను ఆయన చెప్పు చేతల్లో తీసుకోలేదా ఈ ప్రభుత్వం? అంటే ఏ వ్యవస్థ మీరు చెప్పండి కరెక్ట్ గా ఉందని? ఇందాక లక్ష్మణ్ అన్న చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఓకే, పోనీలే అన్న ఒక పార్టీ మీద అభిమానం, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, ఆయన ఆ విధంగా అరుస్తున్నాడు, సరే ఏదో ఒకటి లక్ష్మణ్ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. మన మనస్సాక్షికి, గుండెలో ఉన్నటువంటి మనస్సాక్షికి మనం మాట్లాడుకుందాం. ఈ రోజున డిబేట్ ప్రజలు చూస్తున్నారు. ఎంత మందిని రాజకీయ నాయకులు, అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆఖరికి లోకల్ గా ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి టీడీపీ కార్యాలయం దాన్ని ధ్వంసం చేయడం అది కరెక్ట్? అది పట్టాభి గారి ఇల్లు ధ్వంసం చేయడం అనేది అది అందరూ చూస్తున్నదే కదా. మీడియాలో, మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో క్లారిటీగా మనం చూపించినటువంటి వ్యవస్థ ఈ రోజున ప్రజలు ఎందుకంటే మీరు ఇప్పుడు మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ కి నాకు తెలిసి లక్ష్మణ్ గారి దగ్గర సమాధానం ఉన్నట్టుంది. లక్ష్మణ్ గారు, గణేష్ గారు, ఇందాక వల్లభనేని వంశీ గారు ఏ